స్టార్టింగ్ అనేటువంటిది మేము క్లియర్గా చెప్తా ఉంటే అవన్నింటికీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. నేను నా బడ్జెట్ స్పీచ్ లో చెప్పాను అధ్యక్ష. హిరోషిమా అణు విధ్వంసం జరిగితే కోలుకోవడాన్నట్టుగానే రాష్ట్రం కూడా ఈ ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలనంటే మీరు నేను మనం అందరం కూడా కలిసి ఒక పట్టుదలతో చేస్తే తప్ప ఈ రాష్ట్రం కోలుకోదు అని నేను చెప్పాను అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. నేను రాజకీయ కారణాలతోటి మాట్లాడడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక సెకండ్ మీ అందరికీ కూడా వివరించాలనేటువంటి ప్రయత్నంతో మీ అనుమతితో కేవలం 4 స్లైడ్లు పెట్టాము అధ్యక్ష. నేను ఆర్థికవేత్తని కాదు అధ్యక్ష, నేనేం పెద్ద ఎకానమిస్ట్ని కాదు, నేనేం ప్రొఫెసర్ని కాదు అధ్యక్ష. కానీ ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు వింటూ పెరిగాము అధ్యక్ష, వాళ్ళని పంచుకుంటూ పెరిగాము అధ్యక్ష. డిస్ప్లే పెట్టమని గతంలో మీరు కూడా చెప్పే నేను రికార్డ్ సెక్రటరీ గారు ఎఫ్ఎం గారు చెప్పారు, నేను చెప్పాను. టీవీ చైర్మన్ గారికి కనపడేటట్టు ఎదురుగోటి ప్లాన్ చేయించండి. అది లేకపోతే వారికి అర్థం కాదు. ఇమీడియట్ గా ఇక్కడ నుంచి టేబుల్ మీద వచ్చే దాంట్లో ఉన్న రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇమీడియట్ పైన ఒకటి ఉండాలి. మేమేమి ఆర్థికవేత్తలు కాదు అధ్యక్ష. ప్రజల కష్టాలని ఏ రకంగా తగ్గించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో చేసి గతంలో ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీంట్లో 3 స్లైడ్లు ఉన్నాయి అధ్యక్ష. తమరు చూడలేరు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చదివి వినిపిస్తాం అధ్యక్ష. ఈ ఆంధ్ర ప్రభుత్వానికి వస్తున్న మా కమ్యూనిస్ట్ మిత్రులు టీచర్ మిత్రులు కూడా వినాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్పీచ్ల్లో కూడా ఇంకా ప్రభుత్వం దేని మీద పెంచాలి అనేటువంటిది వాళ్ళు కూడా మాకు సలహాలు ఇస్తే బాగుంటుంది ఈ వాస్తవాలన్నీ చూసిన తర్వాత. ఓన్లీ లాస్ట్ ఫిగర్స్ చూడమంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, మనకు ఎందుకంటే కంపారబుల్ మనకే ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయం ఎంత 24-25లో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నది 1,01,985 కోట్లు, అంటే 1,02,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అధ్యక్ష. తెలంగాణకు వస్తే ఎంత ఉందంటే 1,73,000 కోట్ల ఆదాయం ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తుల జీతభత్యాల మీద ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది దీంట్లో పెట్టాం అధ్యక్ష. 89,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతోంది, అంటే 87% ఖర్చు పెడుతున్నాం. తెలంగాణకు వచ్చినప్పటికి 51,000 ఖర్చు పెడుతోంది, 31% ఖర్చు పెడతా ఉన్నారు. ఫిగర్స్ మనం ఆడిటెడ్ ఫిగర్స్ తీసుకున్నాం. ఒకవేళ పెరుగుంటే ఇంకొక 5,000 6,000 వాళ్ళకు కూడా పెరుగుండొచ్చు. డిఫరెన్స్ చూడండి అధ్యక్ష. 22-23లో 100% పెట్టాం అధ్యక్ష. అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందో మొత్తం ఆదాయాన్ని కూడా జీతభత్యాలకే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని ఇవాళ 87% అధ్యక్ష. అంటే జీతాలు ఇవ్వడానికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని చేయడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆదాయం సరిపోదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గమనించాలి అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. మనకు కేంద్రం నుంచి మనకు వస్తున్న వాటాలు ఎంత అనేటువంటి చూస్తే అధ్యక్ష 24-25 కానీ 52,000 కోట్ల రూపాయలు మనకు వస్తుంది అధ్యక్ష. దీనికి ఎగనెస్ట్ గా మనం కట్టాల్సినటువంటి అప్పులు వడ్డీలు ఎంత ఉన్నాయనేటువంటి చూస్తే అధ్యక్ష 65,962 కోట్లు అధ్యక్ష. అంటే దాదాపు 13,000 కోట్లు మనం మైనస్ అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. ఈ రెండింటినీ కలిపి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర ఆదాయం ఏంటి, కేంద్రం మనకి ఇచ్చేది ఏంటి, మనం ఇవ్వాల్సిన జీతభత్యాలు ఏంటి, మనం కట్టాల్సిన అప్పులు ఏంటి అని చూస్తే అధ్యక్ష వస్తున్నటువంటిది 1,54,065 కోట్లు, మనం కట్టాల్సింది 1,54,971 కోట్లు. అంటే ఆదాయానికి మించి మనం కడుతున్నాం, 1% ఎక్కువ పెరిగిపోయింది. ఇది దీంట్లో అధ్యక్ష ఇది బేర్ మినిమం. ఇది కాక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది అధ్యక్ష. అంటే ఏ మాత్రం నిలపలేనివి నిలపజాలనివి హాస్పిటల్స్ రన్ అవ్వాల్సిందే, స్కూల్స్ రన్ అవ్వాల్సిందే, మధ్యాహ్న బడి భోజనాలు రన్ అవ్వాల్సిందే, పౌష్టికాహారం రన్ అవ్వాల్సిందే, ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ అవ్వాల్సిందే. అంటే చిన్న పిల్లలకి ఇచ్చే ఆహారం లాంటి పథకాలు కూడా అవేవి ఇందులో రాలేదు అధ్యక్ష.
కేవలం జీతభత్యాలు అప్పులు వడ్డీలకి మాత్రమే మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం సరిపోతుంది అధ్యక్ష. మరి నెక్స్ట్ ఎందుకు తెలంగాణకి మనకి ఇంత డిస్పారిటీ వచ్చింది? ఎక్కువ ఫిగర్లేకి నేను పోదలుచుకోలేదు అధ్యక్ష, గ్రాఫ్ ఎలాబరేట్గా ఉన్నా కూడా 2014-19, 19-24 మధ్య మేము సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. ప్రజలు కూడా అనుమానాలు లేవనెత్తుతుంటారు, ఏంటి సంపద సృష్టి అనేటువంటిది. నిజంగా ఎందుకనంటే అధ్యక్ష, మనం కూడా వాస్తవానికి తెలుసుకోవాలి అధ్యక్ష. జీతాలకే సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకున్న మార్గం ఏంటి అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే అధ్యక్ష. ఈ జీడీపీలు కానీ జిఎస్డిపిలు కానీ సంపద సృష్టించడం కానీ సామాన్యుడికి అర్థమయ్యే పదాలు కాదు అధ్యక్ష. సామాన్యుడికి అర్థమయ్యేటువంటి భాషలో నేను చెప్పాలనుకుంటున్నది అధ్యక్ష, నా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశెనగ వేస్తే 50 బస్తాలు పండిస్తాను అధ్యక్ష. నాకు ఆదాయం ఎంత వస్తుంది అధ్యక్ష? ఆ 50 బస్తాలు మార్కెట్లో అమ్ముకునేది నా ఆదాయం. ఒకవేళ దాని మీద నేను అప్పు తీసుకోవాలి అనుకునేటువంటి పరిస్థితి వస్తే 50 బస్తాల మీద కూడా ఈడు కదా అధ్యక్ష, వాళ్ళు కూడా చూస్తాడు కదా రైతు పరిస్థితి ఏంటని. ఓ 15 బస్తాలు 20 బస్తాలకు సరిపడా ఇచ్చేటువంటిది నాకు అప్పు పుట్టే సామర్థ్యం అధ్యక్ష. అదే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ అధ్యక్ష. మన జిఎస్డిపి నా 50 బస్తాలు నా జిఎస్డిపిలో జీడిపిలో అనుకుంటే నాకు అప్పు పుట్టే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత అంటే ఆ 10 బస్తాలకు 15 బస్తాలకు సంబంధించి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక్కటి చూడండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు రాష్ట్రం 13.5% అభివృద్ధి చెందింది అధ్యక్ష. 19-24కు వచ్చేటోడికి 10% పడిపోయింది అధ్యక్ష. ఈ 3% ఎంత తేడా మన జీవితాల్లో వస్తుంది అని అంటే, నేను 50 బస్తాలు పండించే దగ్గర కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, ఆదాయం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నాకు అప్పు పుట్టే సామర్థ్యం పెరిగినట్టే కదా అధ్యక్ష. అంత మేరకు నా పెట్టుబడులు పెట్టే శక్తి పెరిగినట్టే కదా అధ్యక్ష. అప్పులు చేయడాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు అధ్యక్ష. ప్రతి పక్షంలో కూడా అప్పులు తేవాల్సిందే, అయితే అభివృద్ధి మీద పెట్టాలి, ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది నేను చెప్తూ వచ్చాను అధ్యక్ష. ఇవాళ కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. ఈ 50 బస్తాలు పండించే దగ్గర నేను కష్టపడి 80 బస్తాలు పండిస్తే నాకు అంత మేరకు ఉత్పత్తి ఆదాయం పెరుగుతుంది, అంత మేరకు నా అప్పు కెపాసిటీ పెరుగుతుంది, అంత మేరకు నాకు పెట్టుబడి పెరుగుతుంది అధ్యక్ష. ఆ 3% మేము కష్టపడి ఈ రాష్ట్రంలో ఇట్లా రైతులంతా పండించే ఉత్పత్తే రాష్ట్ర ప్రభుత్వ స్థూల ఉత్పత్తి అధ్యక్ష. వ్యవసాయంలో వచ్చేది, పరిశ్రమల్లో వచ్చేది, సేవల రంగంలో వచ్చేది కలిపితేనే మనం మాట్లాడే ఈ లెక్కలన్నీ అధ్యక్ష. ఈ 3% చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే 13% 2014 నుంచి 19 వరకు పెంచారో అదే వేగాన్ని కంటిన్యూ చేస్తుంటే 76,195 కోట్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అధ్యక్ష. మరి అది అన్ని స్కీములకి సరిపోయేది కదా అధ్యక్ష. వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అధ్యక్ష. దాన్నే మేము చెప్తున్నాం అధ్యక్ష. పడిపోయింది అనడానికి మీ కళ్ళ ముందు తెలంగాణ ఎగ్జాంపుల్ చూపించాను. మనము వాళ్ళు విడిపోయిన రోజు ఎక్కడున్నాము, ఇవాళ ఎక్కడున్నాము అనేటువంటిది కళ్ళ ముందు చూపిస్తా ఉన్నాం. మనమేమో జీతభత్యాలకు ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాము. సరే, వాళ్ళకి మిగిలిన ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి, కానీ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆ గ్రోత్ రేటును పడగొట్టుకోకపోతే ఎట్లుంటుంది అనేటువంటిది మేము చెప్పేది. సంపద సృష్టి అన్న ఇదే, జిఎస్డిపిలు జీడిపిలు మేము ఏం మాట్లాడినా కూడా ఒకరి మీద ఆధారపడకుండా మన మీద మనం కష్టపడదాం. 50 బస్తాలు పండించే దగ్గర 80 బస్తాలు ఎట్లా పండించాలని పోరాడతారో ఈ రాష్ట్ర ఉత్పత్తిని కూడా పెంచేటువంటి అన్ని రంగాల్లోనూ పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3% లిమిట్ ఉంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. దాని నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెడతాం అధ్యక్ష. ఇది సామాన్యుడి భాషలో మేము చెప్పే సంపద సృష్టి కానీ, జీడిపిల వృద్ధి కానీ, జిఎస్టిపిల వృద్ధి కానీ అధ్యక్ష. ఇవన్నీ ఏవి వినడానికి కూడా మా మిత్రులు ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు అధ్యక్ష. మరి ఈ 76,000 కోట్లు అంటే అధ్యక్ష ఆల్మోస్ట్ మనం పెట్టే స్కీమ్లన్నీ అన్ని కవర్